హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ డే వ్లాగ్లో మీతో ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకుంటానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇక్కడ జొన్నలు రాగులు కలిపిన జావని అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకా గుడ్లు కూడా ఉడికిపోయాయి. ఇంకా వంటకి కావాల్సినవన్నీ రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బాదం పప్పులు కూడా నానబెట్టేసానండి. రైస్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ అవి అయిపోయిన తర్వాత కిందకైతే వెళ్ళి ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి, ఇంకా ఇలా కలర్ వాటర్ వేసుకుని ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. డిఫరెంట్గా ట్రై చేశాను. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇక్కడ నేను 7 గుడ్లను ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. వాటిని బౌల్లోకి యాడ్ చేసేసుకుని ఇవి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే బౌల్లోకి 2 పెద్ద ఆనియన్స్ని చాప్ చేసుకుని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. వీటిని కొంచెం మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 5-6 జీడిపప్పులు, అలాగే 3 ఇలాచి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి పల్లీలనే యాడ్ చేసుకుని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వీటిని కొంచెం మనము పల్లీలన్నీ బాగా చిటపటానేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా ఫ్రై చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా యాడ్ చేసుకుని జారుకి క్యాప్ పెట్టేసుకుని బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుని మీకు ఎంత కుదిరితే అంత స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద మరొక బౌల్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని 1/2 స్పూన్ వచ్చేసి షాజీరా, ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి వేసుకుని టమాటాలన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా యాడ్ చేసేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1 స్పూన్ వచ్చేసి కారం, 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలాని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాలన్నీ బాగా కలిసిపోయేలాగా మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని తిరిగి ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా తుకతుక అన్నిన తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉండే పెరుగుని యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది మారిపోతుంది. పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మిక్సీ పట్టిన జార్లోకి 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సాల్ట్ అది చెక్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్లేట్ పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు మనము కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అది కుక్ అయ్యేలోపు ఇక్కడ పిల్లలకి హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకా హాట్ వాటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశానండి. ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇడ్లీని మీరు ఎలా చెక్ చేస్తారో ఒకసారి నాకు కూడా చెప్పండి. నేనైతే
జస్ట్ ఆ వాటర్ అలా వేయగానే అబ్జర్వ్ చేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఇంకా ఇక్కడైతే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఇలా లైట్గా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, ఎందులోకైనా కూడా చాలా సూపర్గా సెట్ అయిపోతుందండి. ట్రై చేసి మీకందరికీ ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంకా ఇక్కడైతే పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టించేసానండి. ఇంకా పిల్లలు టిఫిన్ తినేలోపు ఇక్కడ నేనైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. రైస్ అయితే ముందే అయిపోయింది కదండి, ఇంకా రైస్ అయితే చల్లారిపోయింది, పెట్టేశాను. ఇంకా అలాగే స్నాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా మన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి, ఇంకా అది కూడా చల్లారిపోయింది. బాక్స్లో పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయడం అయిపోయిందండి. ఇంకా మధ్యలో పాపకి జడ కూడా వేసేసాను. జడ వేసేసి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత బ్యాగ్ అనేది ప్యాక్ చేసేసానండి. ఇంకా పిల్లలు కూడా టిఫిన్ తినేశారు. ఇంకా పిల్లలు స్కూల్కి అయితే బయలుదేరిపోయారండి. ఇంకా స్వెటర్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎండ వచ్చేసిందని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు తీసేశారండి. ఇంకా నేనైతే స్వెటర్స్ తీసుకుని పైకి అయితే వచ్చేసానండి. ఇంకా ఇంట్లో పనులు అయితే ఉన్నాయి కదండి, ఇంకా బౌల్స్ క్లీనింగు, మాఫింగు, ఇల్లు చిమ్ముకోవడం అన్నీ ఉన్నాయి కదా, అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పూజా మందిరం దగ్గరకు వచ్చి దేవుడికి అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి. ఈరోజు కొంచెం త్వరగానే పూజ అయిపోయింది. డైలీ అయితే నైవేద్యం అంటూ ఏం చేయనండి. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అవి పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకుంటాను. ఇంకా ముందు రోజే మెట్లు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు మాఫ్ పెట్టిన తర్వాత ఒకసారి స్టెప్స్ కూడా మాఫ్ పెట్టేసుకుంటాను. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుని పూజ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పాలు అన్నీ పెట్టేశాను. బౌల్స్ క్లీనింగ్ అన్నీ అయిపోయాయి. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైంకి లంచ్ కూడా చేసేసామండి. ఇంకా లైవ్కి అయితే కూర్చున్నాను. లైవ్కి వచ్చిన వాళ్ళంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులోకి 2 పెద్ద బౌల్స్తో బొరుగులు అయితే తీసుకున్నానండి. మరమలాలను తీసుకొని అందులోకి ఒకసారి బాగా డిప్ చేసేసుకుని బాగా గట్టిగా పిండి తీసేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు. జస్ట్ అలా డిప్ చేసేసి ఇలా బాగా గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారా, ఇలా మనకి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూను పోపు దినుసులను యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని బాగా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. పల్లీలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియను, 2 పచ్చిమిర్చి, ఓరెమ్మ, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవ్వటానికి ఇందులోకి కొంచెం సాల్ట్ను కూడా వేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవి కొంచెం మనకి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాను కూడా చిన్నగా చాప్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెడ్తో క్లోజ్ చేసుకుని టమాటాలన్నీ బాగా మెత్తబడాలండి. ఈలోపు ఇందులోకి మనము మంచి పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు పుట్నాలని యాడ్ చేసుకోవాలండి. అలాగే అందులోకి ఒక 4-5 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. 3 ఎండుమిర్చిని కూడా తుంపుకొని యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఓరెమ్మ, కరివేపాకును కూడా యాడ్ చేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి టమాటాలు కూడా మగ్గిపోయి ఉంటాయండి, చూద్దాము. చూసారా, ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ముందుగా మనము బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పొడిని యాడ్ చేసుకోండి. పొడిని యాడ్ చేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని తప్పకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము కడిగి పక్కన పెట్టుకున్న మరమరాలను ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ఇందులోకి
సాల్ట్ అది సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది సరిపోలేదండి, అందుకే నేను మరలా ఒకసారి తిరిగి యాడ్ చేశాను. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి రాయలసీమ ఉగ్గాని అనేది రెడీ అయిపోయిందండి. ఇది కొంతమంది బొరుగులు ఉప్మా అంటారు, ఇంకా కొంతమంది ఉగ్గాని అంటారు. ఇది బ్రేక్ఫాస్ట్ కింద కూడా చాలా చాలా బాగుంటుందండి. అలాగే చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా ఎలా అయినా కూడా చాలా చాలా బాగుంటుందండి. అలాగే మన ఛానల్లో ముంత మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి. లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనండి మన టేస్టీ ఉగ్గాని క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇక్కడ అందరం అయితే తినేస్తూ ఉన్నామండి. మీరు మీ పిల్లలకి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఏం స్నాక్స్ చేశారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా లైవ్ అయిపోయిన తర్వాత అయితే నేను ఇలా స్నాక్స్ అయితే చేసేసానండి. ఇంకా అందరం తినేసాము. తినేసిన తర్వాత ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. అన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా చపాతీ పిండి కూడా కలిపి పెట్టేశాను. పాలు అయితే మార్నింగే ఒకసారి కాసానండి, మళ్ళీ ఒకసారి కాచేసి తోడేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడైతే బయట అయితే బాగా చల్లగా ఉంటుందండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా చల్లగా ఉంది. చలి అయితే బాగా ఎక్కువైపోయింది. ఇంకా ఇక్కడ బయట చూపిస్తున్నాను చూడండి. చందమామ అయితే చాలా చాలా బాగుంది, ఒకసారి చూడండి మీరు కూడా. ఇంకా ఈరోజు మా డిన్నర్లోకి వచ్చేసి మార్నింగ్ చేసిన ఎగ్ గ్రేవీ కర్రీ అలాగే చపాతీలు అయితే చేసేసానండి. మీ అందరి డిన్నర్ అయిందా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. అన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడ వచ్చేసి నేను వేడివేడిగా బొప్పట్టు అయితే తింటూ ఉన్నానండి. ఇది బయట తెచ్చిందే, నేను చేసింది అయితే కాదు. ఇంక ఇక్కడైతే పాపకి బాటిల్ తగిలింది, పాపం నేను కూడా చూసుకోలేదు. ఇంకా మా అబ్బాయి వచ్చేసి సడన్గా ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాడండి. నేను అందుకే చూసి నవ్వుతున్నాను. ఇంకా మీ అందరికీ ఏ స్వీట్ ఇష్టమో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైవ్లో అయితే చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.